పర్సెంటేజ్ తోటి మనం 10 రౌండ్లు ఇది 2 ముక్కులతో పీల్చి చేసే ప్రణవ సాధన. దీన్ని ఇంకా మనం ప్రాణాయామ అని పిలవడం లేదు కాబట్టి నేను ప్రణవ సాధన అని పిలుస్తున్నాను. పీల్చడం Ten rounds, please. టెన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఈసారి మనం ఇప్పుడు ఈ ప్రణవాన్ని అంటే ఈ ప్రణవనాదాన్ని ప్రాణాయామ రూపంలో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మీ 2 ముక్కులో ఏ ముక్కు బాగా పనిచేస్తుందో ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఎదర్ లెఫ్ట్ ఆర్ రైట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక ముక్కు మాత్రమే బాగా పనిచేస్తుంది, 2 ముక్కు సెమీ బ్లాక్డ్గా. సో ఏ ముక్కు అయితే బాగుందో ఆ ముక్కును ముందు తీసుకోండి. ఉదాహరణకి నాది లెఫ్ట్ బాగా పనిచేస్తుంది, మీది లెఫ్ట్ పనిచేయచ్చు, రైట్ పనిచేయచ్చు. అందరికీ ఒకేలా ఉండదు, ప్రతి మనిషికి ఒకేసారి 2 ముక్కులు సమానంగా పనిచేయవు. ఇది రాసేసుకోండి. దీన్ని నేసల్ సైకిల్ అంటే ఇది న్యాచురల్. ఇది జలుబు చేస్తేనో లేదంటే ఇంకేదైనా అయితేనో కాదు, ఇది నేచురల్ సైకిల్. న్యాచురల్ గా ప్రతి మనిషికి ఎవ్రీ 45 మినిట్స్ మినిమం 3 అవర్స్ మాక్సిమం ఈ మధ్యలో అటు నుంచి ఇటు నుంచి ఇటు మారిపోతాడు. ఓకే, నా ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఆ ముక్కుతో పీల్చండి. ముప్పై 40 రేషియోలో 10 రౌండ్స్. ఇప్పుడు మీరు ఎడముక్తో పీల్చి చేశారనుకోండి, దీన్ని చంద్రనాడి ప్రణవ ప్రాణాయామ అని పిలుస్తారు. అదే మీరు కుడిముక్తో చేస్తారనుకోండి, ఇది సూర్యనాడి ప్రణవ ప్రాణాయామ సాధన అని పిలుస్తారు. సో మీరు ఒక ముక్కుతోటే చేయండి, ఏ ముక్కు ఫ్రీగా ఉందో గమనించి దాంతో చేయండి. 10 రౌండ్స్. సింగిల్ లాస్ట్ అది కూడా మీకు ఏ ముక్కు బాగా పనిచేస్తే ఆ ముక్కు. ఈసారి ఆపోజిట్ తో చేద్దాం. ఓకే, ఇంతకుముందు ఏదైతే క్లియర్ గా ఉందో ఆన్ హాస్టల్ తో చేసామో, ఈసారి సెమీ బ్లాక్డ్ గా ఉంటుందో ఆన్ హాస్టల్ తోటి సేమ్ 10 రౌండ్స్.
ఆ ఆ ఆ 10 రౌండ్స్ ప్లీజ్. ఇది నాడీ శోధన ప్రణవం, రైట్. ఈసారి మనం ఇదే నాడీ శోధన తోటి మనం కుంభకం కుంభక ప్రణవం ఇది ఏం చేస్తామంటే ఏ ముక్కు మళ్ళీ సేమ్ ఏ ముక్కు అయితే బాగా పనిచేస్తుందో ఆ ముక్కు తోటి పీల్చి రెండు ముక్కులు మూసేసి తల క్రింద పరచు 10 సెకండ్లు, అంటే 10 అంకెలు మనసులో లెక్క పెట్టుకోండి. తర్వాత తల పైకి లేపి ఆకార ఉకార మకారాన్ని 30-30-40 రేషియోలో బయటకు ఉచ్చరించండి. తర్వాత గ్యాప్ తీసుకోండి. ఓకే, రౌండ్ కి గ్యాప్ తీసుకోండి. ఒక 5 రౌండ్స్, 5. ఏ ముక్కు ఫ్రీగా ఉంటే ఆ ముక్కుతో పీల్చండి. తర్వాత రెండు ముక్కులు మూసేసి తల క్రిందకు వంచండి. ఒక 10 అంకెల పాటు అలాగే ఉండిపోండి. అంకెలు మనసులో లెక్క పెట్టుకోండి, లేదంటే ఎడమ చేతి వేళ్లతో అంకెలు లెక్క పెట్టుకోండి. 10 అంకెల తర్వాత తల పైకి లేపి అకార ఉకార మకారాన్ని 30-30-40 రేషియోలో బయటకు ఉచ్చరించండి. ఇలాగా 5 రౌండ్లు చేద్దాం. ఆ 5 రౌండ్స్ తర్వాత ఆపోజిట్ నాస్ట్రిల్ పెడతాం.
ఏదైతే సెమీ బ్లాక్డ్ గా ఉందో ఆ నాస్టిల్ తో పీల్చి మళ్ళీ 5 రౌండ్స్ సేమ్ పీల్చడం, ఆపడం, అంత కుంభకం అంటాం కదా, తల క్రింద కొంచడాన్ని జాలంధర బంధ అంటారు. నెక్ లాక్ చిన్ లాక్ 30-30-40 రేషియో తోటి మనం ఉచ్చారణ సేమ్ 5 రౌండ్స్ ప్లీజ్. ఆ ఫైవ్ రౌండ్స్. జస్ట్ అబ్జర్వ్ యువర్ మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. ఒక్కొక్క రౌండ్ కంటే ఒక్కొక్క స్టెప్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు వస్తున్నాయి క్షుణ్ణంగా గమనించండి. సో మీకు డౌట్స్ ఉంటే మాత్రం సాయంకాలం క్లాస్ అంటే 7 o'clock బ్యాచ్ లో తప్పనిసరిగా వచ్చి డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి. మార్నింగ్ నూను అంతగా డౌట్స్ క్లారిఫై చేయడానికి టైం ఉండదు మనకి. ఈవినింగ్ అయితే సఫిషియంట్ టైం ఉంటుంది. సో ఇది అంతఃకుంభక ఫాలోడ్ బై ఇప్పుడు బాహ్య కుంభకం చేయాలి. మళ్ళీ సేమ్ ఇంతకు ముందులాగే ఏ ముక్క అయితే ఫ్రీగా ఉందో ఆ ముక్కును ఓపెన్ చేసుకుని గాలి పీలుస్తాం. పీల్చిన వెంటనే ఆ అని 30-40 రేషియోలో ఓంకారాన్ని ఉచ్చరించి ఆ ఉచ్చారణ అయిపోయిన తర్వాత తల కిందకి ఉంచుతాం. ఈసారి తల కిందకి ఉంచి ఇందాక 10 సెకండ్లు ఉన్నాం కదా, అదే 10 కౌంట్, ఇప్పుడు 20 కౌంట్ ఉంటాం. ఎక్కువసేపు తల క్రిందకి ఉంచి బాహ్య కుంభకాన్ని చేస్తాం. తర్వాత తల పైకి లేపుతాం, నార్మల్ బ్రీదింగ్ తీసుకుంటాం, వెయిట్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఇలా 5 రౌండ్. ఓకే. ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఆ ముక్కుతో పీల్చి వెంటనే ఉచ్చరించండి ప్రణవనాదాన్ని. ఆ
ఆ దిస్ ఇస్ బాహ్య కుంభక. ఏ ముక్తో పీలిస్తే అంటే ఎడ ముక్తో పీలిస్తే చంద్రనాడి శోధన బాహ్య కుంభక ప్రణవ. కుడి ముక్తో పీలిస్తే సూర్యనాడి బాహ్య కుంభక ప్రణవ. 5 రౌండ్స్. రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. సో ఈసారి పక్కన ఆస్తులతో పీల్చి మళ్ళీ 5 రౌండ్స్ బాహ్య కుంభకం చేస్తాం. 5 రౌండ్లు అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ పక్కన ఆస్తులు. ఆ సో ఈ రకంగా ఒక 5 రౌండ్స్ చేద్దాం. అంటే కొద్దిగా బ్లాక్ సెమీ బ్లాక్ అంటాం. పూర్తిగా బ్లాక్ అయిపోదు. పక్క ముక్కున్నంత ఫ్రీగా అయితే ఈ ముక్కు ఉంటుంది. ఆ ముక్కుతో పీల్చి ప్రణవనాదాన్ని ఉచ్చరించి తల క్రిందకొంచి గాలి పీల్చకుండా ఒక 20 కౌంట్స్ ఆపేసి తర్వాత 2 ముక్కులతో పీల్చి మళ్ళీ వెయిట్ చేసి ఫ్రెష్ గా రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఇది బాహ్య కుంభకం. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే అంత కుంభక బాహ్య కుంభక కలిపి 2 కలిపి ఒకే రౌండ్ లో వచ్చేలా చూద్దాం. సో మీరు ఏ ముక్కు అయితే బాగుందో ఆ ముక్కు తీసుకోండి.
ఓకే, ఆ ముక్తో పీల్చండి. పీల్చి హోల్డ్ చేయండి. 10 కౌంట్ తర్వాత పైకి లేపి ఆ 30-40 రేషన్లో ఉచ్చరించి, తర్వాత ఉచ్చారణ అయిపోయిన తర్వాత మళ్ళీ తల కింద వంచండి. మళ్ళీ 10 కౌంట్స్ తర్వాత నార్మల్ బ్రీతింగ్. జాగ్రత్తగానండి. అంత కుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక. ఓకే, ఇప్పుడు ఎడ ముక్తో పీలిస్తే చంద్రభేదన అవుతుంది, ఇప్పుడు ముక్తో పీలిస్తే సూర్యభేదన అవుతుంది. మీకు ఏ ముక్కు ఫ్రీగా ఉందో ఆ ముక్తో పీల్చి హోల్డ్ చేసి ఓన్లీ 10 కౌంట్. ఓకే, తర్వాత ఆ గాలి లోపల ఉంటుంది కదా, బయటికి పంపించే ఆ క్రమంలో మీరు అకార ఉకార మకారాలను ఉచ్చరిస్తారు. ఆ ఉచ్చారణ అయిపోయిన తర్వాత మళ్ళీ తల క్రిందకి వచ్చేసి బాహ్య కుంభకం చేస్తారు, కాసేపు గాలి పీల్చుకుని ఆపుతారు, తర్వాత నార్మల్ బ్రీదింగ్ వస్తారు. ఓకే, గెట్ మెల్లగా చేసుకుంటూ వెళ్ళండి. కుంభకం 2 సైజులు సమానంగా ఉంచుకోండి. అంత కుంభక 10, బాహ్య కుంభక కూడా 10. పీల్చడం, ఆపడం, ఉచ్చరించడం, మళ్ళీ ఆపడం. ఇది రౌండ్. ఇది కంప్లీట్ అన్నమాట. ఎడమ ముక్కును ఉపయోగిస్తే ఇది చంద్ర భేదన ప్రణవ ప్రాణాయామ విత్ అంత కుంభక బాహ్య కుంభక అండ్ జాలంధర బంధ. ఇది యాక్చువల్ ప్రణవ సాధన అంటే. అంత కుంభకంతో చేయండి, తర్వాత బాహ్య కుంభకం కూడా కలపండి. ఒక రౌండ్ పూర్తి చేసుకోండి, వెయిట్ చేయండి. అలా చేస్తూ ఉండండి. ఇంకా ఇన్ని రౌండ్లని నేను చెప్పట్లేదు, ఫ్యూ మినిట్స్ చేద్దాం. ఆ రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోండి, తప్పనిసరిగా తీసుకోండి. వెంటనే కంటిన్యూస్ గా చేయొద్దు. కంటిన్యూస్ గా చేసే కొద్ది ఏమవుతుందంటే మీకు ఆ ప్రాణాయామం చేసే సమయం తగ్గిపోతుంది, అంత కుంభక సమయం తగ్గిపోతుంది, బాహ్య కుంభక సమయం తగ్గిపోతుంది. ఓవరాల్ గా మీకు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి వెయిట్, వెయిట్, వెయిట్. ఎందుకంటే 2 కుంభకాలు చేస్తున్నాం కదా, టైం తీసుకుంటాం. ఆ ఆ
లాస్ట్ రౌండ్ ప్లీజ్. లాస్ట్ రౌండ్ చేద్దాం. రిలాక్స్. మిమ్మల్ని మీరు గమనించుకోండి ఒకసారి ఎలా ఉన్నారు. అంటే 6:30కి 7 గంటల తర్వాత మీరున్నటువంటి స్థితి అంటే విత్ 3 ప్లేస్‌లో గమనించుకోండి. ఒకటి శారీరక స్థితి, 2 మీ శ్వాస గమనం శ్వాస స్థితి, 3 మీ మానసిక స్థితి. ఓవరాల్‌గా మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా గమనిస్తే మీకు అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిని ఎలా ఉన్నా కూడా ఆస్వాదించండి. శాంతి మంత్రం అందరం ఒకేసారి. ఆ శాంతి శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. మెల్లమెల్లగా పడుతుంది. ఇది ఈ పూటకి. మళ్ళీ మధ్యాహ్నం 11:00 ఉంది, ఈవినింగ్ 7:00 ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ప్రాక్టికల్ డౌట్స్ ఉంటే ఈవినింగ్ క్లాస్‌లో క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే దెన్. సీ యూ నెక్స్ట్ టైమ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. థాంక్ యూ.